చాలామంది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ సెలవులు నిన్నటితో అయిపోయినాయి రిపబ్లిక్ డే కూడా. మరి ఇంతవరకు జేఎన్‌టీహెచ్ ఒక్క రిజల్ట్ కూడా రిలీజ్ చేయలేదు. మరి 4-1 బీటెక్ రిజల్ట్స్ అయినా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా ఈ వీక్‌లో? ఎందుకంటే 4-2 త్వరగా అయిపోతది కాబట్టి, క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్సు దాని గురించి అడుగుతా ఉన్నారనమాట. సో, దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కార్మిక్ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఈ జేఎన్‌టీహెచ్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది అన్ని రెగ్యులేషన్‌కి R22 అని ఉండే అంతకుముందు రెగ్యులేషన్ R18 అవి కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిన వెంటనే వెబ్‌సైట్‌కి లింక్ చేయడం అనేది ఉంటుంది. దానికన్నా ముందు ఈ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటదనమాట. అదంతా వెరిఫై అయిన తర్వాత సిగ్నేచర్స్ అయిపోయిన తర్వాత ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. అయితే దీనికన్నా ముందు కంప్లీట్ అయిన 3-1, 3-2 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు. మరి అట్లా అని చెప్పేసి దీన్ని డిలే చేస్తారంటే అలా అనుకోవడానికి ఏం లేదండి. అన్నీ ఒకేసారి అయిపోయినట్టయితే ముందుగా అవసరం ఏంటి 4-1 కాబట్టి 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఒకవేళ 3-1 బీటెక్, 3-2 బీటెక్‌ది గనక మనం అనుకున్న ప్రకారం గనక రిలీజ్ అయినట్టయితే ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. ఫిబ్రవరి 15th లోపు మీకు 4-1 బీటెక్ రిజల్ట్స్ అయితే ఎట్టి పరిస్థితిలో డిక్లేర్ అయిపోతాయి. ఎందుకంటే ఇంకా ప్రాజెక్ట్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఇక డిటెన్షన్ అనేది ఇక ఉండదు కాబట్టి 4-1 నుంచి 4-2కి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడానికి ఎక్కువ శాతం ఉంటుంది. అందరూ అడుగుతా ఉన్నారు పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? ఏంటి? అని చెప్పేసి. స్ట్రిక్ట్‌గా ఉంటుందని. 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటదండి జేఎన్‌టీహెచ్‌ది ఎప్పుడు కూడా అన్నిట్లో కన్నా కూడా. ఓకేనా? సో, ఒకే ఒక్కసారి కొంచెం మోడరేట్‌గా జరిగింది. ఈసారి కూడా ఈజీగా జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అటానమస్ కాలేజీలు ఎక్కువైపోయినాయి. అఫిలియేటెడ్ తక్కువైనాయి కాబట్టి వాటి అడ్మిషన్‌లు కూడా నింపుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అయితే పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే ఉంటుందండి. సో, ఓవరాల్‌గా అయితే ఇక మీరు గనక ఏది మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీరు పాస్ అయ్యి మంచి పాయింట్లు తెచ్చుకునేది కూడా 4-1 బీటెక్‌లోనే. ఓకేనా? సో, అదనమాట ఓవరాల్‌గా 4-1 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్.